తిరుగులేని అబద్ధం. ఒక రాణి వినోదప్రియురాలు. అందుచేత ఆమె ఆస్థానంలో విదూషకుడికి హెచ్చు గౌరవం జరుగుతూ ఉండేది. అందుచేత ఆస్థాన పండితుడైన రామశర్మకు విదూషకుడంటే చాలా ఈర్ష్యగా ఉండేది. పాండిత్యం దాదాపు ఏమీలేని ఆ విదూషకుడికి రాణిగారు చితికి మాటికి అగ్రస్థానం ఆయందుకిస్తుందో రామశర్మకు అర్థం అయ్యేది కాదు. ఒకరోజు రాణిగారు అందరికన్నా గొప్ప అబద్ధం చెప్పిన సభికుడికి బహుమానం ప్రకటించి విలువను నిర్ణయించే పని విదూషకుడికి అప్పగించింది. సభలో ప్రతి ఒక్కరూ తమకు గొప్ప అబద్ధామని తోచినది చెప్పసాగారు. కొందరు తెల్ల కాకులను చూశామన్నారు. మరికొందరు ఎగిరే మనుషులున్నారన్నారు. అందరూ చెప్పే అబద్ధాలు వింటూ విదూషకుడు సభలో ముఖమ్ముడచ్చుకుని ఉన్న రామశర్మను చూసి, మహాకవి, తమరు కూడా ఈ పోటీలో పాల్గొంటే బాగుంటుంది అన్నాడు. రామశర్మ రుసరుసలాడుతూ, అబద్ధాలాడటం మా వంశంలో ఎవరికీ తెలియదు. అలాంటిది మా ఇంటావంటాలేదు అన్నాడు. విదూషకుడు రాణికేసి తిరిగి, మహారాణి, బహుమానం రామశర్మగారికి ఇప్పించండి అన్నాడు. అందరూ గొల్లున నవ్వారు. Thanks for watching. Please like and subscribe.